ఇప్పుడు హర్ష సాయి కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్‌గా చాలామంది భయా సన్నీ యాదవ్ వీళ్ళందరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది, ఇన్ని కోట్ల జరిగింది అని చెప్పి నోటి మాటతోనే చెప్తున్నారు తప్ప, లైవ్‌లో చూపించడం గాని, వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇది అని గాని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే అలా దొరకకుండా ఇన్ని కోట్లు వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు సార్ అసల? ఆహ్, యాహ్! గౌతమి గారు, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మీరెప్పుడైతే ఒక బెట్టింగ్ పోర్టల్‌లోకి ఎంటర్ అవుతున్నారో, లేదంటే ఒక బెట్టింగ్ యాప్‌లోకి ఎంటర్ అవుతున్నారో, మీరు అమౌంట్ అనేది ఆ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అకౌంట్‌లో డిపాజిట్ చేయట్లేదు. హ్మ్. అండ్ మీరు గెలిస్తే వాళ్ళు మీకేం డైరెక్ట్ అమౌంట్స్ ఇవ్వట్లేదు. సో, మధ్యలో ఇక్కడ ఏజెంట్స్ అనే ఒక నేమ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఏజెంట్స్ అనేది మనకు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనుషులకి డైలీ ట్రాన్సాక్షన్స్ ఎవరికి అవుతాయి జనరల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంప్లాయీస్ అనుకుందాం, ఆటోస్, డైలీ షాప్స్ ఖర్చులు అంతే అంతే పడుతుంది. లేదంటే ఊబర్ ర్యాపిడో వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకి డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చిన్న చిన్న బిజినెస్, చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వాళ్ళకి చెప్తారు, ఇది మా బిజినెస్, మాకు ఇలా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం ఆన్లైన్ బెట్టింగ్లో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా, మ్యాక్సిమం అందరూ అని చెప్పట్లేదు, మ్యాక్సిమం అయితే కనుక ఈ చిన్న చిన్న అవుట్లెట్స్ నడిపించే వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ ఉండేవాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఓకే. ఓకే. అంటే వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్, నీ అకౌంట్ నేను వాడుకుంటాను, దాంట్లో నీకు ట్రాన్సాక్షన్స్ పడుతుంటాయి, అది నువ్వు నాకు ఇచ్చేసేయి, నువ్వు ఇది చేసినందుకు నేను నీకు అమౌంట్ పే చేస్తాను. ఇప్పుడు నేను ఎవరు వచ్చి డైరెక్ట్గా అడిగినా కూడా ఏంటి నీ ట్రాన్సాక్షన్స్ పడుతున్నా అంటే నీ బిజినెస్ అని నువ్వు చెప్పుకో. పాసిబిలిటీ, రైట్? ఓకే. యా. సో అలా మ్యాక్సిమం ఏజెంట్స్ ద్వారానే జనాలందరూ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పెడతారు. ఓకే, మీకు నేను కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ బ్యాంక్, ఒక కస్టమర్ వచ్చాడు నా దగ్గరికి, చాలా టెన్షన్ పడుతూ వచ్చాడు. ఇది అరౌండ్ కోవిడ్ టైంలోనే వచ్చాడు. ఓకే. ఆ కస్టమర్ పర్సనల్ లోన్ అడుగుతున్నాడు. సో అతని ఇంటెన్షన్ అవన్నీ చూసి ఏదో ఎమర్జెన్సీ ఉందని నేను అడిగా, సార్ మెడికల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేదు వినయ్ గారు, కొద్దిగా లోన్ అయితే కావాలి అర్జెంటుగా అని చెప్పాడు. ఇంకా అతను కొద్దిగా నేను నెమ్మది చేయడానికి, కొంచెం కూల్ చేయడానికి పర్సనల్గా మాట్లాడి ఎండ్ ఆఫ్ ది డే అతను ఓపెన్ అయ్యాడు. అతను ఓపెన్ అయ్యే వెంటనే నేను అతని ట్రాన్సాక్షన్ చెక్ చేశాను. బికాస్ వీ యాజ్ ఎ మేనేజర్స్ వీ హ్యావ్ యాక్సెస్ టు చెక్ ఆల్ ద అకౌంట్ డీటెయిల్స్. మిడ్-నైట్ 11 తర్వాత ఆల్మోస్ట్ అక్కడ 10 ట్రాన్సాక్షన్స్ చేశాడు అతను. 5,000, 10,000, 5,000, 10,000. టెక్నికల్గా మాట్లాడితే మిడ్-నైట్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేస్తాం? ఒకవేళ హాస్పిటల్ అనుకుంటే హాస్పిటల్ వాళ్ళకే చేస్తాం, లేదంటే ఇప్పుడు బయట ఎవరికైనా పంపించాలంటే ఒకరికో ఇద్దరికో. అంతే. మీరు ప్యారలల్గా ఒక 4-5 అవర్స్లో 10 ట్రాన్సాక్షన్స్ చేస్తే సంథింగ్ ఈజ్ ఫిషీ, రైట్? సో అప్పుడు అడిగితే అతను చెప్పాడు, సార్ ఇట్లా నేను మా ఫ్రెండ్ కొంచెం చెప్పడం వల్ల కొంచెం పర్సనల్ ఇష్యూస్లో ఉన్నాను సార్, డబ్బు మీద ఆశపడి నేను బెట్టింగ్లోకి దిగాను, స్టార్టింగ్ వచ్చేసారి తర్వాత పోయాయి. సో ఆ రోజు నేను హెవీ అమౌంట్ పెట్టేశాను, ఎందుకంటే నాకు కొంచెం వేరే వాటికి అమౌంట్ పే చేసాను ఉండింది, డబ్బులు రిక్వైర్మెంట్ చాలా ఉండింది నాకు, హెవీ అమౌంట్ పెట్టేసరికి మొత్తం లాస్ అయిపోయాను. సార్ మరి ఎందుకు సార్ ఇలా 10 మంది డిఫరెంట్ యూపీఐ ఐడీస్ తోటి ఉన్నాయంటే, అవును సార్ ఆ పోర్టల్లో అంతే, మనము ఫస్ట్ టైం ఇప్పుడు అమౌంట్ డిపాజిట్ చేస్తే, ఎగ్జాంపుల్ క్రాంతి వెజిటేబుల్ షాప్ అని ఉంటుంది, సెకండ్ టైం మనం డిపాజిట్ చేస్తే ఎగ్జాంపుల్ వేరే పేరుతో షాప్ ఉంటుంది, లేకపోతే వేరే పర్సన్ పేర్లు ఉంటాయి, అక్కడ నేను నోటీస్ చేసింది అది. ఓకే. ఇప్పుడు బెట్టింగ్ యాప్లోకి వెళ్ళి మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఏజెంట్ అకౌంట్లో పడుతుంది చూసారా, ఆ ఏజెంట్ మీకు మళ్ళీ కనపడ్డు, లేదంటే మళ్ళీ మీకే రాకపోవచ్చు. ఇలా మొత్తం ఎంతమందికి ఉంటాయి కదా సార్, ఎంతమంది ఏజెంట్స్ ఎన్నిసార్లు ప్రమోట్ చేస్తే అంతమంది. బెట్టింగ్స్ ఆడాలన్న ఏజెన్సీ, మనం ఇందాక అన్నట్టు ప్రమోటర్స్కి డబ్బులు రావాలన్నా కూడా ఏజెన్సీ, అండ్ ఎవరైతే బెట్టింగ్ సంస్థ నడిపిస్తున్నారో వాళ్ళకి అమౌంట్ రావాలన్న ఏజెన్సీ. For more videos like this, subscribe Big TV channel.